హలో అండి, ఇవాళ నేను చింత చిగురుతో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కడిగి శుభ్రం చేసుకున్న మటన్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, ఆయిల్, కొంచెం నీళ్లు వేసి 10 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి అందులో ధనియాల పొడి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా వేసుకొని టమాటాలను మగ్గించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చింత చిగురును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు చింత చిగురుని ఉడకనివ్వాలి. చింత చిగురు మగ్గాక అందులో సరిపడా కారం వేసి బాగా కలిపి మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ అంతా వేసి బాగా కలిపి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీ పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.